అండి నేను మీ దేవిని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఉప్మా అండి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, కరివేపాకు, జీడిపప్పు, గ్రీన్ చిల్లీ, అలాగే ఆనియన్. సో ఉప్మాకి రవ్వ. సో నేను ఈ గ్లాస్కి రవ్వ తీసుకున్నానండి. సో ఈ గ్లాస్తోనే 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మనం ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకుంటామో దాంతో వాటర్ పోసుకోవాలి. సరే అండి, ఇంకా తయారీ విధానం చూద్దామా అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. కడాయిలో నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్ కొంచెం కాగాలండి. ఓకే అండి, ఆయిల్ బాగా కాగింది. సో ఇప్పుడు పోపు వేసేసుకుంటున్నాను. సో మరీ ఎక్కువ వేయించేస్తే మినపప్పు, కందిపప్పు మారిపోతుందండి. సో ఇప్పుడు ఆనియన్ వేసేసుకుంటాను. సో ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేస్తున్నానండి. కొంచెం ఆనియన్ గోల్డ్ కలర్లోకి వస్తే బాగుంటుందండి. సో ఇప్పుడు జీడిపప్పు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నానండి. సో నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. సో ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. సో దీంట్లో నేను రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యాక రవ్వ వేసుకొని తిప్పుకోవాలండి. సో చాలా ఈజీ అండి ఉప్మా చేయడం. గీ కూడా వేసుకోవచ్చండి. సో నేను గీ వేయనండి. గీ వేసి నా పిల్లలు తినరు. సో అందుకని నేను గీ వేయట్లేదు. సో ఇప్పుడు బాగా వాటర్ బాయిల్ అవ్వాలండి. ఓకే అండి, వాటర్ బాగా బాయిల్ అయింది. స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం రవ్వ వేసుకోవాలండి. ఈ రవ్వ బాగా ఉండలు కట్టుకుంటూ తిప్పుకోవాలి. సో ఇలా తిప్పేసుకున్నాక మనం మూత పెట్టేయాలి. 2 మినిట్స్ అలా కుక్ చేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రెడీ అయిపోతుంది. ఉప్మా రెడీ అయిపోయింది. సో ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఉప్మా రెడీ అయిపోయింది. సో నేను చేసిన రెసిపీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.